రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పార్రి. అంతకంటే మొదలైతే హెడ్లైన్స్. హైకోర్టుల కడియం తెల్లం వెంకట్రావుల అనర్హత పిటిషన్. నోటీసులు ఇచ్చే వరకల్లా వచ్చి పడ్డది వాళ్ళకు కొత్త పర్షాన్. గాడిదగుడ్డు చూపించుకుంటా రేవంత్ ప్రచారం. బీజేపీ ఇచ్చిందేంది అనుకుంటా మోడీ మీద ఇండు గరం. ఖమ్మంలో కాంగ్రెస్ కి ఓట్లు అడుగుతున్న వెంకీ మామ. ఎంపీ క్యాండిడేట్ తరపున ప్రచారంలో హంగామా. హ్యాండ్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచి పక్క పార్టీ లీడర్లు పోటీల మీద జంప్ అయితేనే ఉన్నారు. కార్ సవారి సాలనుకొని కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. క్యాడర్ కష్టంతోని పార్టీ పతారతోని ఎమ్మెల్యేలుగా గెలిచి ఇవాళ పార్టీలు మారుతుంటే సరేతి పోతే పోయిర్రు అని ఉత్తగానే ఊకోలేరు కదా. అందుకే ఇగో ఇట్లా హైకోర్టు దాకా పోయిండ్రు. ఓ దిక్కు గెలిచిందే తక్కువ మంది అయ్యే వరకలా మెజార్టీ రాక మళ్ళా పవర్ దక్కించుకోపోతుంది కదా అని కార్ పార్టీ వాళ్ళు ఘోరంగా బాధలుంటే, ఇంకో దిక్కు ఆ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు పాత పంచాలు గుర్తు లేనట్టు పోయి కాంగ్రెస్ లో కలుస్తున్నారు. ఒకరికొకరు వరుస పెట్టి షరీకైతున్న వరకలా గులాబీ పార్టీ వాళ్ళు గుడ్లు గురకాయిస్తున్నారు. అగో అట్లా పార్టీ మారిన కడియము తెల్ల వెంకట్రావు ఇద్దరి మీద అనర్హత వేటేయాలని అప్పట్లో హైకోర్టులో పిటిషన్ వేసిండు కదా కార్ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద. ఈ ఇద్దరి మీద చర్యలు తీసుకునేటట్టు స్పీకర్ కు ఆర్డర్ అయ్యి, నేను స్పీకర్ కు ఇదివరకు మస్తు సార్లు లెటర్ రాసినా కానీ స్పందించలేదు, ఇక మీరే అరుచుకొని న్యాయం చేయరు అనుకుంటా పిటిషన్లో రాసుకొచ్చిండు. ఇక దాంతో అన్ని ఇషారం చేసిన హైకోర్టు కార్ పార్టీ తరపున స్టేషన్ గన్పూర్ కేలు గెలిచిన కడియం శ్రీహరికి, భద్రాచలంలో గెలిచి ఎమ్మెల్యే అయిన తెల్ల వెంకట్రావుకు ఇద్దరికి నోటీసులు ఇచ్చింది. అలా ఇక హైకోర్టు చెప్పుడుతో స్పీకర్ ఆఫీస్ కు సర్కార్ తరపు లాయర్ పోయి అనర్హత పిటిషన్ చెప్పిండు. ఈ నోటీసుల కౌంటర్ దాఖలు చేయరని ఆర్డర్ వేసి జూన్ 5 తారీఖు వాయిదేసింది హైకోర్టు. పాపం తీరొక్క తిప్పలు పడి గెలుసుడే కనా కష్టమనంటే గెలిచి పార్టీ మారినాక మళ్ళా అనర్హత నోటీసుల పంచాది. మరి ఇళ్ళకెళ్ళి కడియము తెల్ల వెంకట్రావు ఎట్ట బయట పడతారో ముచ్చట ఆఖరికి ఏం దాకా పోతుందో చూడాలిగా. ఎలక్షన్లు వచ్చుడేమో గాని ఒక్కో పార్టీ ఒక్కో తీర్ల ప్రచారంతో పబ్లిక్ ను వాళ్ళ దిక్కే చూసేటట్టు చేస్తున్నాయి. ఒకలేమో బస్సు యాత్రలు చేస్తే, ఇంకొకలేమో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే, ఇంకొకలేమో పంచులు ప్రాసలతోని పతార పెంచుకుంటున్నారు. అందరి లెక్కనే చేస్తే మనదేముంది కొత్తదనం అనుకున్నాడో ఏమో గాని రేవంత్ సారు ఇగో ఈ తీర్ల ఎన్నడు చూడని ప్రచారానికి పరదలేపిండు. 10 ఏళ్లు పవర్లున్న కార్ పార్టీ రాష్ట్రానికి ఏం చెయ్యలే. సెంట్రల్ ఉన్న మోతేవారి మోడీ ఏం తెచ్చిపెట్టలే అనుకుంటా కాంగ్రెస్ లీడర్లు కండ్లెర్ర చేస్తారు కదా. ఊకే అట్లనే చెప్తే జనాలు ఏమంటారు అనుకున్నాడో ఏమో గాని సీఎం రేవంత్ సారు ఇగో ఇట్లా గాడిద గుడ్డు చూపించుకుంటా క్రియేటివ్ ప్రచారం చేసిండు. మిత్రులారా, ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం, మనకేమిచ్చిండ్రా అంటే గాడిద గుడ్డు ఇచ్చిరు. అదొక్కసారి ఇక్కడ ఇచ్చిరు, ఒక్కసారి అందరూ చూడండి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండే అంటే మీరు గాడిద గుడ్డు అనాలి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు? మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు? మూసీ నిధులు అడిగితే ఏమిచ్చిండు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఏమిచ్చిండు? బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే ఏమిచ్చిండు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఏమిచ్చిండు? సుషిరా స్టేజ్ కింద కార్యకర్తలు జనాలల్లో కూడా ఎంత జోష్ వచ్చిందో. అందరు హుషారుతోని ఎట్లొర్రుతుర్రో మోక చూస్తుంటే ఆయనతో ఎలక్షన్ల ఏదాకా ప్రతి ప్రచారంలో ఈ టెక్నిక్ వాడేటట్టే కొడుతురు పొర్రి. పార్టీ పరంగా ఎంత పతారున్నా గానీ సెలబ్రిటీలను కూడా ప్రచారంలోకి దింపి పబ్లిక్ ను ఆల దిక్కు మలుపుకుందామని చూసుకుంటారు లీడర్లు. పొలిటికల్ గా ఎంత క్యాడర్ ఉన్నా గానీ సినిమా స్టార్లకున్న క్రేజే వేరు. అందుకే దగ్గర దోస్తులను చుట్టాలను ప్రచారానికి పిలిచి 4 ఓట్లు ఎక్కువ రప్పించుకునే ప్లాన్లు వేస్తుంటారు. అగో గట్లనే వెంకీ మామ కూడా ప్రచారం చేస్తున్నాడట. అది కూడా ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలల్లా. సినిమా డేట్లు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నట్టు ప్రచారానికి కూడా తారీఖుల లిస్టు తయారు చేసి పెట్టుకుంటున్నట విక్టరీ వెంకటేష్. ప్రేమించుకుందాం రా హీరోని ప్రచారానికి పబ్లిక్ లకు రా అని విలువంగానే సరే అన్నాడట. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ రఘురామరెడ్డికి సపోర్ట్ గా ప్రచారం చేసి హస్తం గుర్తుకు ఓటేరని చెప్పేందుకు స్పీచ్ రిహార్సల్ చేస్తున్నట. అగో మరి ఖమ్మం క్యాండిడేట్ కు వెంకీ ఎందుకు సపోర్టు? ఆయన కాంగ్రెస్ పార్టీ మనిషి కూడా కాదు కదా అని అంటే, రఘురామరెడ్డి మంత్రి పొంగులేటి ఇయ్యంపుడని అందరికి ఎరికే గాని ఎక్కువ మందికి తెలియని ముచ్చట ఏందంటే రఘురామరెడ్డికి వెంకటేష్ కూడా ఇయ్యంపుడే. వెంకీ పెద్ద బిడ్డ ఆశ్రితను రఘురామరెడ్డి కొడుకు
వినాయక లగ్గం చేసుకున్నాడు. అట్లా ఈఎంపున్ తరపున ప్రచారం దిగుతుండగా బొబ్బిల్ రాజా మే 7 తారీఖు నాడు ఖమ్మంకి వచ్చి ప్రచారం చేసి ఓట్లు అడుగుతాడని వస్తుంది. ఇప్పటికే వెంకీ మామ బిడ్డ ఆశ్రిత పబ్లిక్ లా ప్రచారం చేసుకుంటా కడమ పార్టీ లీడర్లను కడిగి పారేస్తున్నది. ఇంకో దిక్కు ఏపీలో కూడా ప్రచారానికి తయారైతుండు వెంకీ. అగో మరి అక్కడ వాళ్ళ కోసమో ఎవరున్నారు చుట్టాలని అంటే కూటమి తరపున కైకలూరుకేలి బరిలున్న బీజేపీ క్యాండిడేట్ కామినేని శ్రీనివాస్ ఉన్నాడు కదా, ఆయన వెంకటేష్ భార్య నీరజకు కాస మేనమామ. అల్లునిగా ఆయన వంతు ప్రచారం చేద్దామని కైకలూరులో కూడా ఓనాడు ప్రచారం చేసి కేక కొట్టిద్దామని పక్కా డిసైడ్ అయిందట. ఇక ఏ రోజు ఏ ఊర్లోనే జల్దీనే జనాలకు ఫ్యాన్స్ కు చెప్తామంటున్నారట. ఇగో ఇట్లా ఎప్పుడు పెద్దగా పాలిటిక్స్ మాట్లాడని పార్టీ ముచ్చట్ల గానరాని వెంకీ కూడా చుట్టాల మాట రాబోద్దనో ఒకనాడు ప్రచారం చేస్తే బద్నాం గామ్గా అనుకున్నాడో గానీ మొత్తానికైతే పబ్లిక్ లకు వస్తున్నాడు. ఇక ఎన్నట్టుకున్న ఆడవిళ్ళకు పెళ్లి చేసి ఓ ఇంటికి దోలక తప్పది. 20 ఏళ్ళు పెంచి పెద్దగా చేసి ఒక అయ్య చేతిలో పెట్టి తోలుతాం. గారాబంగా పెంచుకున్న బిడ్డే అత్తగారింటి కాడ సుఖంగా ఉండాలని అప్పో సొప్పో చేసి ఉన్న దాంట్లోనే పెట్టుబోతలు పెడతాం. కానీ కొందరు బద్మాషకాలు ఉంటారు కదా, ఎంత తిన్నా ఇంకా కావాలి ఇంకా కావాలని ఈ బిడ్డను కొట్టి కొట్టి చంపుతారు. అప్పుడు కూడా మన బిడ్డకే సంసారంలో ఇవన్నీ తప్పయి బిడ్డ అని నచ్చ చెప్తాం. ఇంకా ఆడినకపోతే ఇడుపు కాగితం తీసుకున్న బిడ్డను ఎసోంటి బరువు లేకుండా అయ్యవ షేరదీస్తారు, వాజిబే. కానీ వీళ్ళు జర దునియా మొత్తం ఎరికయ్యేటట్టు చేసిర్రు గంతే. చేసుకున్నోనికి అత్తగారికి బరువు అవుతుందేమో గాని బిడ్డ ఎన్నటికి అయ్యవ్వకు బరువు గానే కాదు. ఎన్ని రోజులకున్నా నా బిడ్డనే అని సచ్చేదాకా కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. ఇగో ఈ బుజ్జి కథ కూడా గట్లనే ఉన్నది. ఈమె పేరు ఉర్వి. ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్ లో ఇంజనీర్ లెక్క పనిచేస్తుంది. 2016లో అదే ఢిల్లీలో ఉండే కంప్యూటర్ ఇంజనీరు ఆశీష్ రంజన్ కి ఇచ్చి పెట్టుబోతలు కూడా గట్టిగానే పెట్టి లగ్గం చేసిర్రు. కొన్ని దినాలు అత్తగారింట్లో బుజ్జి సంసారం మంచిగానే నడిచింది. అటెన్క అత్తగారోళ్ళ అస్సలు రంగులు బయటపడ్డాయి. మెదడులా పురుగు తిరిగినట్టుంది అడ్డమైనోళ్లకు. ఇంకా కట్నందే అని రాశి రంపాలు పెట్టిరట పాపం. కొన్ని దినాలైనాక బుజ్జికి బిడ్డ పుట్టినప్పటి సంది ఈ బాధ ఇంకా ఎక్కువైందట. అట్లా కాదు ఇట్లా కాదని ఎంత బుజ్జగించి సందాయించి చెప్పినా అత్తగారోళ్ళు వినకపోయే వరకు కోర్టు మెట్లెక్కింది. ఇక ఉర్వి బాధిన్న కోర్టు బుజ్జి గోస చూడలేక నీది నువ్వు నీ బిడ్డను తీసుకొని నిమ్మలంగా బతుకు తల్లి అని ఇడుపు కాగితం ఇప్పించిర్రు. అయితే పెండ్లి చేసి దోలేటప్పుడు ఎంత సంబరంగా భారత్ చేసి దోలిన్రో అంతే సంబరంగా బ్యాండ్ సప్పులతోని భారత్ తీసి మరి అలా బిడ్డను మళ్ళా ఇంటికి మా సంబరంగా దొలుకొచ్చుకుర్రు. గిట్లనే ఎవలో ఉండి బిడ్డ సంసారం జడిపాయే, మీకేం బాధ లేదా ఇంకా బ్యాండులతో దొలుకొచ్చుకుంటుర్రు అంటే ఊకామా మా బిడ్డ మాకు బరువు అవుతుందా, ఇంకా నా మన్వరాలు నా బిడ్డే మా కండ్ల ముంగట్నే ఉంటారు, ఇంతకంటే ఆనందం ఏమని ఉన్నదా అని ముఖం కొట్టినట్టు సమాధానం చెప్పిరు పనికి మాలిన మాటలు మాట్లాడేటోళ్లకు అలా అయ్యా అవ్వ. ఈ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో గిరికలు కొట్టేసరికి కష్టకాలంలో బిడ్డకి తోడున్న అయ్యవ్వ ఎప్పటికీ సల్లగా ఉండాలి. ప్రతి తల్లిదండ్రి గిట్లనే ఆలోచన చెయ్యాలి. కన్నోళ్లకు పిల్లలు ఎప్పటికి బరువుగారని వీళ్ళు మల్లోపారి నిరూపించిరు అనుకుంటా మెచ్చుకుంటుర్రు నెటిజన్లు. పిల్లలు దేవునితో సమానం. అలా చిన్న ఉన్నప్పుడు ఎసొంటి బుద్ధులు నేర్పుతామో పెద్దగా అయినాక కూడా గవ్వే అలవాటైతాయి. చిన్న ఉన్నప్పుడు బూతులు మాట్లాడితే మురిచిపోయినోళ్ళు పెద్దగా అయినాక వద్దు బిడ్డ అంటే ఇంటరా? ఏదున్నా అప్పుడే ఉంటది. అయితే నిత్య సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఆనంద్ మహీంద్ర మళ్ళీ చిన్న పిల్లల ముచ్చట ముంగటేసిండు గిట్లా. అవ్వలో బుజ్జిని చూడుర్రి, చిట్టి చిట్టి కాళ్ళతోని ఎంత ముద్దుగా నడుస్తుందో. ఈ పెద్ద మనిషి ఇంకో మనిషికి సాయం గుట్ట చేస్తుందిగా. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక కొత్త ముచ్చట్ను పబ్లిక్ తో వంచుకునే ఆనంద్ మహీంద్ర ఈ చిట్టి తల్లి సేవ చూసి అందరికి ముచ్చట ఎరక కావాలని ట్విట్టర్ లో వంచుకుండు. చక్రాల కుర్చీలా కాలు నడవనికి రాని ఒక ఆయనకు రోడ్డు దాటనీకే వెనకకెళ్లి చేతులతో నూక్కుంటా బుజ్జమ్మ సాయం చేసిందే గాక వాళ్ళు రోడ్డు దాటేటప్పుడు బండ్లాపిన అందరికి వంగి వంగి మరి ఒక్కొక్కలకు థ్యాంక్స్ చెప్పింది. ఈ వీడియోకు ఆనంద్ సారు దునియా అంతా ఎందుకు ఇట్లుంటలేదు అని అయిన స్టైల్లో ఓ క్యాప్షన్ రాసి సోషల్ మీడియాలో కిడిచేసరికి ఇది ఇప్పుడు లైకలు కామెంట్లతోని గిర్రా గిర్రా గిర్కలు కొడుతుంది. అబ్బా ఈ ఎండల కంటే ఎక్కువ పెరుగుతున్నాయి కదా బంగారం రేట్లు. అరే దినం ఇంత పెరిగి మొగుల మీదకి చేరి కూస్తుంది. కానీ గమ్మత్ చూడుండ్రి, ఎంత పిరమైనా వనక తప్పుతుందా అనుకుర్రో లేక ముందు ముందు ఇంకా పెరుగుతుందా అనుకుర్రో తెలియదు. కానీ బంగారం ధర ఎంత పెరుగుతుందో గిరాకీ కూడా దానికి సోపతి గంతే పెరుగుతుంది.
ఎంత పిరమైన బంగారం కొనక తప్పది, ఎన్ని దినాలున్నా పిల్లల పెళ్లిళ్ళకు పెట్టక తప్పది. ఉన్నట్టుండి ఒక్కపారే బంగారం ధర ఆకాశం కానేసరికి పరేషాన్ల పడ్డరు పబ్లిక్ అంతా. ఇక తక్కువ అవుతుంది అగదిగుతుంది అని అగ్గున్నప్పుడు కొన కూకున్నోళ్ళు ఇప్పుడు నెత్తి కొట్టుకుంటుర్రు. ఇక ఉగాది కొత్త పంచాంగంలో ఎన్నర్ లేనట్టు ఈ తాప పెళ్లిళ్ళు పేరంటాలు అన్ని కలిపొచ్చే వరకు సొమ్ములు కొనక తప్పుతలేదు. అయితే బంగారం ధర పెరిగితే గిరాకీ దిగుతుంది అని అందరు అనుకుంటే గిరాకీ మాత్రం పెరుగుతూనే ఉన్నది. ఇంకా అస్సలు ముచ్చట ఏందంటే ఎన్నర్ లేనట్టు ఈ తాపనే గిరాకీ బాగా పెరిగిందట. ఉత్త ఈ 3 నెలలనే ఆర్బీఐ 19 టన్నుల బంగారం కొన్నదంటే అర్థం చేసుకోర్రి గిరాకీ ఎంత ఊపులున్నదో. ఏ పిరమైంది కదా ఎవ్వరు కొనరు అప్పుడు మళ్ళా దిగుతుంది అని కళ్ళల్లో కాకరొత్తులు వేసుకొని ఎదురు చూసేటోళ్ళు బిత్తిరి సూపులు బంద్ చేసి ఎంత వస్తే అంత పోయి కొనుక్కొచ్చుకోర్రి. మళ్ళీ ఇంకెక్కువ పిరమైతే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది. ఆ టెన్క మీ ఇష్టం, మేం చెప్పనైతే చెప్తున్నాం. మన ఇంట్లో ఎట్లున్నా గానీ మంది సంసారమే కావాలి కొందరికి. ఎవరెట్లా పోతే మనకెందుకు అని ఊకోరు. అట్లుండాలి గిట్ల నడుచుకోవాలి అని పుక్కట్లు వచ్చే నీతులు చెప్తారు. మరి ఆడవిల గురించి అయితే ఇంకెక్కువ. కానీ అందరు వినేటోళ్ళే ఉండరు కదా, గిట్ల మరలబడి గట్టిగా ఆడుచుకునేటోళ్ళు కూడా ఉంటారు. మరి ఈ లొల్లిలో ఎవరిది న్యాయం ఉందో మీరే చూసి జర పంచాయత్ దెంపుర్రి. ఇష్యూ ఏం లోలిరా నాయన, గిసొంటి లత్కోర్ పంచాయతీలన్నీ ఢిల్లీ మెట్రోలోనే అయితాయి. దీన్ని మెట్రో అనే బదులు కుస్తీల అడ్డా అనుడు మేలుందిగా. అసలు పంచాయతీ ఏందంటే గీ ఒర్రుతున్న మేడము మెట్రోలు ఎక్కినప్పుడు ఫోన్ల ఇంటికాడ అరుగు మీద కూర్చున్నట్టే గట్టి గట్టిగా మాట్లాడుతుందట. అయితే ఆడ చుట్టుపడుతున్న ఆడోళ్ళు కొంతమంది ఏంది గీ పిల్ల గిట్లొరుతుంది ఇల్లు అనుకుంటుందా ఎట్లా, ఈ కాలం పూరలకు అసలు రీత్రివాయే లేకుండా పోతుంది అన్నోరు జారిరు. కాతం మీరెవరు నా నాననీకే, నా పోను నా నోరు నా ఇష్టం, మీరెవరు నా గురించి నా రీతి గురించి మాట్లాడనీకే అనుకుంటా ఇంకెక్కువ మొత్తుకుంది. ఎంతసేపటికి లొల్లి బంద్ చేయకపోతే ఉన్నోళ్ళంతా నెత్తి పట్టుకురా ఆమె ఒర్రుడు చూసి. అట్లా కాదు బేటీ, కామ్ డౌన్ అని ఎంత బుజ్జగించినా ఇంకెక్కువ ఒర్రుతుంది తప్పితే దిగిపోయేదాకా లొల్లే బంద్ చేయలే. ఇక గిట్లనే అదే మెట్రోలున్న ఒక ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో కిడిచేసరికి దగ్గర 2 లక్షల మందికి మీదనే చూస్తే 1000 మంది లైకులు కొట్టిర్రు. ఇంకా కొందరైతే ఒరక్క బిగ్ బాస్ ల కంటే ఎక్కువ టీఆర్పీ ఢిల్లీ మెట్రోలోనే దొరుకుతుందిగా, కిసొంటి పంచాయతీలన్నీ గాడనే ఎక్కువ అవుతుంటాయి అనుకుంటే ఎక్కిరిస్తుర్రు. శిశిరాన్నులా నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.